చూడండి వ్యూవర్స్, చూపిద్దాం అనుకుంటున్నా. ఇయాలటికి వచ్చింది నేను చూపించేది, ఇది ఇయాల టెంపుల్. సో వెళ్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఒక్కొక్క మెట్టు మాత్రం ఫీట్ బాగున్నాయి, గట్టిగానే మంచిగా. హర హర మహాదేవ. అగో ఓహో, స్లోపు కరెక్ట్ లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ గెస్ట్ హౌస్ మాదిరిగా అయిపోయింది. ఇగో మందుబాబులకు మాత్రం మంచి అడ్డా అయిపోయింది. ఇగో ఇప్పుడు చూపించేటువంటి దృశ్యం చూపిస్తానండి. అదేంటిదంటే తినబోయే రుచులు ఎందుకన్నట్టు. ఇగో చూడండి ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణము. ఇగో పచ్చని తోటలు, గుట్టలు, దూరంగా గుట్టలు, వ్యవసాయ పొలాలు. సో ఈ వ్యవసాయ పొలం నమ్ముకున్నటువంటి ఊరు. సో కానీ ఈ ఊరు నమ్ముకున్నటువంటి ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఈ టెంపుల్ ఇంతకుముందు వచ్చానండి, కానీ ఆ టైంలో కొద్దిగా నా కెమెరా షేక్ కావడం జరిగింది. అంటే ప్రాపర్గా అప్పుడు సెట్ చేసుకోవాలి. వర్షాకాలం అప్పుడు కరెక్ట్ చెప్పాలంటే అది వర్షాకాలంలో చూస్తున్నారు కదా, అగ్గో. సో అదే అండి నేను చూపించాలనుకున్న టెంపుల్. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. చూస్తున్నారుగా, నాకు ఒక సెక్యూరిటీ. ఆ రోజు కూడా ఇదే కుక్క పిల్ల వచ్చింది ఆయన కాల. మళ్ళీ ఈరోజు కుక్క పిల్ల మళ్ళీ వస్తున్నది. సో శంకర కాలభైరవ, ఏది జరిగినా మన మంచికే. సో కాబట్టి ఇక్కడ పూజలు జరిగినట్టు ఈ మధ్యలో భగవంతుని పూజలు చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్నటువంటి టెంపుల్. సో ఇది దేవుడో మనకు కూడా తెలియదు, కానీ చూడండి వ్యూవర్స్. సో శంకర మహాదేవ, హరహర మహాదేవ. మనము లోపలికి వెళ్ళి తీస్తాము. చూడండి వ్యూవర్స్, మన భగవంతుడు ఒంటరి అయిపోయాడు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇగో చూడండి, ఆ రోజుల్లో ఇది కాకతీయ కాలంలో పరిపాలన టైంలో మాత్రం కట్టించినటువంటి కట్టడాలు అన్నట్టు. సో చూస్తున్నారు కదా ఇంత కట్టడాలు. ఆ రోజులలో ఇంజనీరింగ్ డిజైనింగ్ ఎవరున్నారు, ఆ చదువులు ఎక్కడి. సో కానీ అప్పుడు ఉన్న నాలెడ్జ్ చూడండి, ఆ నాలెడ్జ్ తోటి కట్టినటువంటి ఈ గుడి. సో కొన్ని శిథిలాలు అయిపోయినాయి. యాక్చువల్గా మొన్న చూసినప్పుడు ఒక కాడ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకో కాడికి వెళ్ళేసి పడ్డాయి. చూస్తున్నారు కదా. సో నేను 2 వీడియోలు పెడతాను. సో ఆ రోజు ఉన్నటువంటి కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. సో ఏంటిది అసలు ఇలాంటి డిజైనింగ్ ఎక్కడ దొరుకుతుందండి? ఇగో చూడండి ఎంత, ఇగో ఏలు, ఇగో చూడండి, ఇగో ఇది 2.5 ఇంచులు, ఇది 2 ఇంచులు, ఇగో ఇది ఇంచు, ఇది 1/2 ఇంచు, ఇగో 1/2 ఇంచు. చూస్తున్నారు కదా. సో ఎంత అద్భుతంగా. ఇది ఒక గుడి యొక్క బాహ్యంలో, అంటే ఎంట్రన్స్లో ఉన్నటువంటి శిల్పకళా దృశ్యం అన్నట్టు. సో చూడండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంత టెక్నాలజీతోటి మనకి ఇక్కడ ఏది కటాక్షపురం ఊరు తర్వాత ఉంటుందండి ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ నాకు ఇష్టం వచ్చినట్టు చెప్పేదానికంటే ఇక చూడండి, ఆర్కిటెక్ట్ డిజైనింగ్. ఆ రోజు మాత్రం ఇంజనీర్స్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడున్న ఇంజనీర్స్ చూసుకుంటే వాళ్ళ తెలివి ముందు మన తెలివి దేనికి పనికిరాదు. సో చూడండి, హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. సో మనకి ఇప్పుడు టైం ఎంత అవుతుందో కరెక్ట్ ప్రాపర్గా లేదు, కానీ చూడండి వ్యూవర్స్ ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇంత టెక్నాలజీ మనము ఆ రోజుల
ఏ నుంచి కొన్ని తెచ్చినామో మనకైతే తెలియదు, కానీ మనం మాత్రం ఇంత అద్భుతమైన టెంపుల్ని ఇగో చూడండి. మన 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ అంటారు కదా. సో అది కూడా మనకు కాకతీయుల పరిపాలన అప్పుడు కట్టించినప్పుడే కట్టించారు. చూడండి వ్యూవర్స్, ఒక్కసారిగా చూడండి ఎంత మంచిగా ఉందో. అప్పటి వైభవం మళ్ళీ ఈ గుడికి రావాలి, అప్పటి సంతోషం, అప్పటి వ్యవహారాలు ఈ గుడికి మళ్ళీ రావాలంటే ఎవరో ఒకరు ముందుపడి చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి వారు కంపల్సరీ, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు, సారీ కొద్దిగా దగ్గుండి కొద్దిగా మనం ధారాళంగా మాట్లాడలేకపోతున్నాను. చూడండి, అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నటువంటి టెంపుల్ అండి. సో కొన్ని టెంపుల్లో మాత్రం లోపలికి వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉండదు, కానీ ఇక్కడ చూడండి ఇగో 3 దృశ్యాలు చూడండి కరెక్ట్గా. ఇక్కడ ఒక శివలింగం చూస్తున్నారు కదా. శివలింగం ఆషామాషి కాదండి. యాక్చువల్లీ ఈ శివలింగం ఎక్కడ ఉండాలంటే వెనకాల భాగంలో ఉండాలి మనకు. హరహర మహాదేవ. ఎవరిగో దీన్ని మొత్తం ఖరాబ్ చేయడం జరిగింది, పట్టించుకోవడం లేదని. ఇగో ఇక్కడ ఉండవలసిన శివలింగము సో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. సో అది ఎందుకో మనకు కూడా తెలియదు. చూడండి ఎంత ఆ డిజైనింగ్ చూడండి ఎంత అద్భుతంగా చేయబడిందో. ఆ గోపురాలు పైన వెలివేషన్ చూసిన సీలింగ్ అంటాం కదా, ఆ సీలింగ్ మాత్రం ఎక్కడ గోపురం ఉంటే సేమ్ టు సేమ్ ఒక్క కాడ కూడా తక్కువ కాకుండా చేసి ఆ రోజులో ఉన్నటువంటి శిల్పకళాకారులు నిర్మించడం జరిగింది. కానీ ఇంత గొప్పగా ఉన్నటువంటి మన కళాకృతులు మన చూస్తున్నారు కదా, కళాకృతులు, మన తెలంగాణ కళాకృతులు కాపాడుకోవాలండి. సో అదే అండి మన హిందూయిజం, మన హిందూ సంస్కృతి, మన హిందుస్థాన్, మన భారతీయులం కాబట్టి ఉన్న దాంట్లో విలువైనది మన సంస్కృతి పద్ధతులే అండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇక్కడికి సో మన గర్భగుడిలోకి వెళ్దాము. ఇక్కడ 3 గర్భగుడులు ఉన్నాయి. సో దీని హిస్టరీ గురించి మనకు అంతగా తెలియనప్పుడు మనం ఏం పట్టించుకోదు. చూడండి ఇక్కడ ఎలా ఉంది చూస్తున్నారు కదా. అద్భుతంగా అంటే అద్భుతంగా, అసలు చెప్పాలంటే ఇది సిటీలో ఉంటే మాత్రం ఒక అద్భుతమైన ఖండమైనట్టు మాకు ఒక విశిష్టత కలిగిన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. అట్లుంటుంది. ఎవరో కానీ దుర్మార్గులు దీన్ని కూడా పికిలించడం, పగలగొట్టడం జరిగింది. చూడండి, అంటే పట్టించుకోకపోతే ఇట్లా ఉంటాయి. సో 2 కళ్ళలాగా చూసినా. సో ఎవరో దుర్మార్గులు మాత్రం ఈ టెంపుల్ మాత్రం ఎంతో అద్భుతమైన టెంపుల్ని మాత్రం ఇలా మనం సంస్కృతిని మాత్రం కొద్దిగా పాడు చేయడం కోసం కొందరు దుర్మార్గులు ఉంటారు, కొందరు నికృష్టులు ఉంటారు. సో గబ్బిలాల యొక్క ఆశ్రమం అయిపోయింది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది. చూడండి గబ్బిలము. గబ్బిలాలకు ఇది నిలయం అయిపోయిందండి. చూస్తున్నారు కదా, తల కిందులుగా గబ్బిలం తపస్సు చేసినట్టు. మన శివాలయం ఊరు చివరలో ఉన్నటువంటి శివాలయం ఎలా అయిపోయిందో సో ఎవరు పట్టించుకుంటలేదని. సో దీన్ని మాత్రం అక్కడం అసలు మంచిగా అసలు ఇలాంటి కట్టడాలు ఇలాంటివి మాత్రము ఎన్నో రాళ్ళు రావచ్చు, కానీ ఆ రోజుల మన కాకతీయుల పరిపాలన టైంలో మాత్రము ఇంత కట్టడానికి మాత్రము ఎంత ఖర్చు చేసిరంటే విలువ లేదని కాదు, విలువ ఉండి విశిష్టత ఉంది, గొప్ప శక్తివంతమైన టెంపుల్ కాబట్టి ఆ రోజులో ఏదో ఒక కారణంగా గుడి అంటే మనకు ఊరిలో ఉన్నటువంటి మంచి సంబంధం. సో ఎక్కడికి వెళ్ళినా పర్లే, కానీ మనకు ఏదైనా పంచాయతీ జరగాలన్నా, మంచి జరగాలన్నా, కార్యం చేసుకోవాలన్నా ఏదైనా పర్లే, గుళ్ళనే మన పంచాయతీ, గుళ్ళను మన వ్యవహారాలు, గుళ్ళనగో ఎవడో కానీ దానికి ఏం బలిసిందో కానీ అనొద్దు. కానీ కొద్దిగా చదువుకున్నవుని గారా నువ్వు భాష మాట్లాడతావని అంటారు కొందరు. చూడండి మీరే, వానికి ఏం పుట్టిందో
మొఖాలు ఏమైనాయి, మొఖాలని ఏం చేసినారా, మొఖాలను ఇట్లాగా నాశనం చేశారు. మంచి కట్టడాలను కూడా ఇట్లా నాశనం చేసింది. సో మనం ఏ కార్యం మొదలుపెట్టినా పర్లే. సో హరహర మహాదేవ శంభో శంకర, తర్వాత మనకు శంకుని యొక్క గారాబాల పట్టి అంటారు కదా వినాయకుడు. సో మనం వినాయకుని యొక్క ఆశీర్వాదాలతోటి అన్ని ఏ పనైనా పర్లే మనం విజయం సాధించగలుగుతాము. చూడండి వ్యూవర్స్, ఇగో లాస్ట్కు మనం అప్పుడు వచ్చి తీసినాం కదా, ఇగో ఇక్కడ పైన చూడండి. సో ఆ కట్టడాలు ఇగో చూడండి, అంత డిజైనింగ్, అసలు ఆ డిజైనింగ్ చూసారా. మనకు ఇక్కడ రుద్రమదేవి సినిమాలో అక్కడ అనుష్క రుద్రమదేవి పాత్ర వేస్తే ఆమె పెట్టుకున్నటువంటి కిరీటం నమూనా చూడండి. ఆ నమూనా లెక్కనే ఇగో ఇక్కడ ఉన్నటువంటి గోపురాలు ఇక్కడ చూసిన అది ఈ రోజున సినిమా గుణశేఖర్ తీసిన సినిమాని చూసి నిర్మించినటువంటి కాదు, సేమ్ టు సేమ్ స్ట్రక్చర్ చూడండి, ఒక కాడ కాదండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇగో గుణశేఖర్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొని మూవీ తీయడం జరిగిందండి. సో ఎవరైనా పర్లేదు, ఏ మూవీ అయినా పర్లేదు, ఇగో చూస్తున్నారు కదా అసలు ఎంత అద్భుతంగా ఉన్నటువంటి వాటిని చెడగొట్టారు. అసలు ఎందుకో వానికి బూతులు వస్తాయి కానీ ఆయన కొడుకులను మాత్రము ఉరి శిక్షలు కాదు, వాళ్ళకు శిక్షలు ఎట్లా విధించాలంటే ఆ శిక్షకు అసలు ఇంకో వాడు కూడా క్రైమ్ చేయాలి, పలానా సంస్కృతిని ఆగం చేయాలి, ఖరాబ్ చేయాలని ఆలోచించే వాళ్ళకు తీరాలి, అట్లా చేయాలి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇంత అద్భుతంగా ఉన్నటువంటి గుళ్ళను నాశనం చేయడానికి మన చేతులు ఎట్లా వచ్చినాయో చూడండి. సో అక్కడ నేను చూపించాను కదా. సో ఆ రోజున నృత్యం చేసేవారు, లేదా గుడికి సేవలు చేసేవారు, గుడి యొక్క విశిష్టత, గుడికి గోపురంగా లేదా గుడికి ఆస్థాన కౌలుగా లేదా గుడికి యొక్క కాపలదారులను, గుడి యొక్క మెయిన్ విలువలను తెలియడం కోసం వారి యొక్క సేవలు అందించినటువంటి వారి యొక్క చిత్రాలను మాత్రమే శిల్పాలు చెక్కడం జరిగేది. వాటిని కూడా చూస్తున్నారు కదా మనము ఇంట్లో కిటికీలకు పెడతాం చూసిన వెనకట. సో గవర్నమెంట్ క్వార్టర్స్లకు ఇంటికి కిటికీలకు అవి వెంటిలేషన్ పెట్టినట్టు ఆ రోజుల్లోనే రాళ్ళతోటి, ఇప్పుడు సిమెంటు కంకర ఐరన్ తోటి పెట్టి పోస్తున్నాం. అప్పుడు రాళ్ళతోటి చూసిన ఈ హోల్స్ వెంటిలేషన్ సిస్టమ్ అనేది రాళ్ళతోటి మంచిగా గ్రెనేట్ యూజ్ చేసి చూస్తున్నారు ఎంత కళాఖండం అంటే చూపిస్తాను. 1 సెకండ్, ఇగో జస్ట్ లైవ్ ఇగో ఇక్కడ చెట్టు ఉన్నది. అమ్మా చెట్టు అమ్మా నన్ను ఏం తిట్టుకోవద్దమ్మా, నేను ఇరుస్తున్నందుకు. ఇగో చూడండి, ఇగో హౌ ఇట్, ఇంత టెక్నాలజీ, ఇది జస్ట్ షాంపిలే, ఇంకెన్నున్నాయి. సో ఇట్లా చేయడంలో ఒకవేళ ఇది ఇరిగిపోతే అది పనిచేయేది, ఇంత పెద్దది పక్కకు పెట్టేది, అట్లా ఎన్నెన్నో. సో అయినా పర్లే వాళ్ళు అంత డేర్ చేసి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఇగో చూడండి. సో మనం ఇప్పుడు చివరికి ఇగో గర్భగుడిలోకి వెళ్దాము. ఇగో చూస్తున్నారు కదా మన శిల్ప కళాకారులు ఎలా శిల్పాలను ఎలా నీట్గా ఎంత మంచిగా చూడండి, అద్భుతమైన అసలు మహాఖండాలండి, మనకు అద్భుతమైన మహాఖండాలు. కానీ మనము తాగిన తర్వాత లేదు అంటే ఎవడో ప్రొవోక్ చేస్తే ఎవడో ఒక మాట అంటే ఇది మాది తక్కువ ఇది ఎక్కువ అనేటట్టు ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి నాశనం చేయడం. నాశనం చేస్తేనే ఇక మేము తోపులం అని చెప్పుకోవడం కోసం. అరే నాశనం చేస్తే ఎవరిది నాశనం చేసినాం? మన సిస్టమే, మనకున్నటువంటి సంస్కృతిని నాశనం చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఏం వచ్చేది పోయేది అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ జోబులు నిండేది, వాళ్ళ కడుపు నిండేది, వాళ్ళకు రోజు నడిచేది చూస్తున్నారు. చూడండి ఎంత అద్భుతమైన అఖండమైన సో మామ చెక్కడం జరిగింది. సో వాళ్ళకు మాత్రం వాళ్ళ చేతులకు, వాళ్ళ కాందానికి, వాళ్ళందరికీ చూడండి, నంది లేని దేవాలయం శివ దేవాలయం కాదంటారు. సో నందే ముందు, ఆ తర్వాత దేవుడు అంటారు కదా, అతను కూడా అదే పర్మిషన్ తీసుకున్నాడు. సో మన శివుడు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. చూడండి ఇంతకుముందు నేను వచ్చాను, అప్పుడు లేదు నంది సార్, నంది మహాశయ నన్ను క్షమించండి, మీ విషయంలో నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. చూడండి ఎంత ఒంటరిగా ఉన్నటువంటి నంది సార్, నందయ్యా ఏందయ్యా నిన్ను ఈ గుడిని ఇట్లా ఒంటరిగా వదిలేశావు. సో డమరుకు సినిమాలో నంది ఎట్లా అయితే కాపాడుకుంటానని నమ్ముకున్నటువంటి బిడ్డలను అలానే నువ్వు కూడా నీ గుడిని కాపాడుకోవాలి. చూడండి ఎంత అద్భుతమైన టెంపుల్.
ఇగో ఇక్కడ చూడండి ఆ చిక్కబడినటువంటి అందమైన ఇంట్లో ఏదో సిమెంట్ తోటి చేస్తారు అలాంటివి కాదు, ఈ రాళ్ళతోటి చెక్కబడింది. చూడండి, వీటిని కాపాడుకోవాలి, ఉన్నాయన్న పర్ర కొద్దిగా కాపాడుకోవాలని మరీ ఊడబీకి పక్కకు కాపాడుకోవాలని కాదు. సో ఉన్న వాటిని అంటే కొద్దిగా గట్టిగా చేసుకోవడం అంటారు కదా, దాన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ చేసుకోవాలి. వీటిని ఇంకా బిల్ట్ చేసి గట్టితనం చేసి నిలబెట్టుకోవాలి. చూడండి ఎంత అద్భుతమైనది. అసలు హౌ ఇట్ ఈస్. ఆ రోజులల్లో మిషనరీస్ ఏమీ లేవు, టెక్నాలజీ లేదు ఎక్కువ, అయినా పర్లే పైకి ఎట్లా వెత్తడం జరిగింది, అది ఎట్లా చెక్కడం జరిగింది, ఎలా కోయడము, ఆ మనసులకు మాత్రం వాళ్ళ ఓపికలకు. ఇగో చూడండి, అమ్మా భగవంతుడా. కానీ నేను మాత్రం ఇక్కడ వరంగల్ వాసిని, మన కాకతీయ వంశస్థుల్లో అంటే కొద్దిగా పరిపాలన ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో నేను ఉంటున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. కానీ సో మన సంస్కృతిని మనం కాపాడుకోలేకపోతున్నాను, కొద్దిగా రీగ్రెషన్ తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే ఇక చూస్తున్నారు కదా, కాపాడుకోవాలి. ఇగో ఇక్కడ చూడండి, అందమైన చెక్కబడినటువంటి శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో. దీన్ని డేకేరింగ్ చేసుకుంటే అంటే ప్రతిరోజు మనం వీటిని అందంగా కడిగి అలా తుడిచి ఇంత మంచిగా చూసుకుంటే ఎంత తిరుపతి అంటారు కదా, తిరుపతి అంటే మనకు మహిమలే అని కాదు, ఏ దేవుడైనా పరి మహిమగల దేవుడే. కానీ డే కేరింగ్ అంటారు కదా, ఎవ్రీడే కేరింగ్ తీసుకోవాలి. చూడండి ఎంత అద్భుతమైన కళాఖండాలు మంచిగా చిక్కబడినాయి. సో విలువ లేదే వీళ్ళకి, అంటే ఇక్కడ ఉన్నట్టు మహానుభావులకు దేవతలకు విలువ లేదే ఇక్కడ శిల్పాలుగా వాళ్ళకు ఉన్నారా, వాళ్ళకు అంత ప్రాముఖ్యత ఇచ్చి ఇక్కడ శిల్పంగా చెక్కబడినారా వాళ్ళు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా. సో చూడండి ఎంత అద్భుతమైన టెంపుల్ కోసం మనకు పట్టించుకోవడం లేదు, కొద్దిగా పట్టించుకోండి. సో పూజలు పురస్కారాలు రోజు 2-3 పూటలు అందుతూనే మనకు గొప్పతనం. హరహర మహాదేవ శంభో శంకర మెయిన్ గర్భగుడి అన్ని పూజ ఎవ్రీడే జరుగుతుందని తెలిసింది నాకు. మార్నింగ్ వచ్చేసి అయ్యగారు వచ్చేసి ఇక్కడ పూజ చేసి చూస్తున్నారు కదా, పూజా ఫలం, పూజ సంబంధించిన పుష్పం. ఇక్కడ భక్తులు వచ్చేసి చీమలే అండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి చీమలే మన పెద్ద భక్తులు అన్నట్టు, మన పెద్ద పురోహితులు కూడా, పెద్ద గెస్ట్ కూడా. సో ఇంత అద్భుతమైన చూడండి సార్, వ్యూవర్స్ మీరు మాత్రం కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయండి. సో ఇది మాత్రం అందరికీ తెలవాలండి, ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీ అభివృద్ధిలోకి రావాలి. శంకర ఏమనుకోండి, శంకర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. చూడండి ఇక్కడ మనకి చిన్న శివలింగాలు పెట్టడం జరిగింది. సో అద్భుతమైంది అసలు చెప్పాలంటే. సో ఇక్కడ 2-3 యొక్క పర్మిషన్ అంటే ఆధ్వర్యంలో మాత్రం కొద్దిగా తీసుకొని తీస్తున్నాను. వావ్, ఏమైనా ఉందా, టెంపుల్ మాత్రం కేకండి గట్టిగా ఉంది మంచిగా. ఏంటంటే మన వెనకట ఉన్నటువంటి టెంపుల్స్ కాపాడుకోవాలి, వెనకట ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకుంటాను అమ్ముకుంటాను. కానీ ఇక్కడ మాత్రం అమ్ముకున్నాడేమో, కానీ ఇక్కడ మొత్తం కొలగొట్టి పారేస్తాను. ఇది ఇది ఎవరిచ్చిన స్వతంత్రం వారికి, ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. మీ ఇల్లు అయినా పర్లేదు, సో మీరు నమ్ముకున్నటువంటి ఏదైనా పర్లేదు, గుడి అయినా పర్లేదు, మేము కొలగొడితే మేము ముట్టుకొని మేము ఒక జస్ట్ ఒక వెహికల్కి ఒక డెంట్ పడితేనే, ఒక గీత పడితేనే, ఒక క్రాష్ పడితేనే మనము ఆగలేకపోతాను. ఎంతో పోరాడతాను, ఎంతో కొట్లాడతాను, కోట్లకి ఎక్కుతాను, ఏళ్ళ కేసులు కూడా అవుతాయి. అలాంటి దానికే అంతుంటే మనం ఇంత సంస్కృతి అనేది మనం రాజుల కాలంలో పోరాడింది వాళ్ళు నమ్ముకున్నటువంటి మతతత్వాలను, ధర్మాన్ని కాపాడుకున్నారు. మన ఈ ధర్మం ఎందుకు ఈ రోజున ఇట్లా చంపుతున్నారు, ఎవరి కోసం ఇలా నాశనం చేస్తే మీకేమైనా వస్తుందా? ఇంత మంచి కళాఖండాలు చెప్పాలి శివుడు. ఇవన్నిటికీ సాక్ష్యం ఒకరే, ఆ ఒక్కరు వచ్చేసి ఈ నందిసారే రావాలి. ఈ నందిసారే అన్నిటికీ నిదర్శనం. ఈ భగవంతుడే వారికి గుణపాఠం చెప్పాలి. అది ఏమైనా గ్రేట్ టెంపుల్ అండి. నేను చెప్తున్నాను కదా, ఇది 2వ సారి నేను ఎందుకు వచ్చానంటే చూపించాలి కొద్దిగా జనాలకు.
భక్తులకు. ఇగో చూడండి వరండా ఎంత మంచిగా ఉన్నదో. ఆ రోజులలో ఏం ప్రోగ్రామ్ జరిగేది అంటే లలిత కళా నృత్యాలు, లలిత కళా గీతాలు సంథింగ్ ఏమన్నా ఉంటాయి కదా వాళ్ళ ప్రోగ్రాం తగ్గట్టుగా. ఎందుకంటే మనకు కేరళ, కర్ణాటక, తమిళనాడులో సో లలిత కళలకు చాలా పేరు అన్నట్టు. అందుకోసమే ఈ లలిత కళలను నిర్వహించేది గుళ్ళల్లో మాత్రమే. వాళ్ళు నృత్యాలు ఏదైనా సంగీతం నేర్చుకుంటే మాత్రం వాళ్ళ ప్రదర్శనలు గుళ్ళ గోపురాలలో మాత్రమే నిర్వహించడం జరిగేది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇంత అద్భుతమైన దృశ్యము మన వరంగల్లో ఉందండి. సో మన వరంగల్ అంటే వరంగల్లో కాదు, వరంగల్కు శివార్లో ఉన్నటువంటి కటాక్షపురం చెరువు అంటారు కదా, కటాక్షపురం చెరువు తర్వాత సో ఓవర్ ది కటాక్షపురం ఆ తర్వాత వచ్చే లెఫ్ట్ సైడ్లో ఫ్రెషర్కు రూట్ ఉంటుంది, చెరువు కట్టకు, అక్కడ ఉంటుందండి టెంపుల్. బా ఏమని ఉన్నదా ఈ దృశ్యము. లైటింగ్ తోటి నైట్ మొత్తం టోటల్ పెడితే మాత్రం కేక ఉంటుందండి. సో ఇదే అండి టెంపుల్ దృశ్యాలు, టెంపుల్ వ్యవహారము, టెంపుల్ కళాఖండాలు, టెంపుల్ యొక్క చెక్కబడినటువంటి విధానాలు, అలానే మన రాక్షసులు నాశనం చేసినటువంటి విధానాలు కూడా ఉన్నాయి. చూడండి. సో ఇక్కడ ఒకటి ప్రతి చిత్రానికి ప్రతి ఖండానికి ఏదో ఒకటి, ప్రతి శిల్పానికి మాత్రం ఏదో ఒక డ్యామేజ్ చేయడం జరిగింది. శివలింగానికి గ్యారంటీ లేకుండా డ్యామేజ్ చేసినప్పుడు సో ఈ కట్టడ లెక్కన అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పటికైనా పర్లే, భయం అనేది లేదు. భయం అనేది ఇది నిర్వహిస్తున్న వారు భయం అనేది వాళ్ళకి చూపించాలి. దీన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తాయి కదా, కరెంట్ షాక్ ఉత్తగా వస్తుందా, కరెంట్ షాక్ గట్టిగా వస్తే ఏమవుతుంది, చనిపోతారు కదా. అలానే మన హిందువుల గుళ్ళను ముట్టుకుంటే మీకు పడుతుంది, పులుసు పడుతుంది అనేటట్టు ఈ కార్యక్రమం అంటే ఇలాంటి చెడగొట్టే పనులు చూసిన వాళ్ళకి మాత్రం పడాలి. చూసు తప్పైందండి నేను ఇట్లా మాట్లాడేందుకు, చూసు అన్నందుకు. చూడు ఎంత అద్భుతంగా, అసలు ఏమని ఉన్నదా సార్, హైలైట్ రా సారు. ఎవరు కానీ ముందుండి అంటే మన కాకతీయుల పరిపాలన రుద్రదేవుడు, అలానే రుద్రమాదేవి సో వాళ్ళకు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ పరిపాలనలో ఈ గుళ్ళు కట్టడము. సో ఎందుకంటే మనకు చెప్పుకోదగిన గుళ్ళు చాలా వరకు ఉన్నాయి. ఒకటి నేను ఒక వరుసలో వస్తాను. మనకు కొత్తకొండలో ఒక టెంపుల్, కొత్తకొండ తర్వాత ఇంకో కొత్తకొండ కాడ ఒక గ్రామీణ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒకటి. అలానే ఇప్పుడు మనకి రాజన్న టెంపుల్ అంటే వేములవాడ రాజన్న, ధర్మపురం, ఆ తర్వాత కాళేశ్వరం, రామప్ప, 1000 స్తంభాల గుడి, ఇప్పుడు ఈ టెంపుల్, అలానే మన కుమరవెల్లి, ఇంకా చాలా ఉన్నాయి. కురువీరన్న స్వామి, కురువీర అంటారు కదా, కురువీరన్న స్వామి అక్కడ కూడా టెంపుల్ ఉన్నాయి కదా. సో అప్పుడు మనం ఎంతవరకు అయితే మన కాకతీయుల పరిపాలన ఉన్నదో, ఆ కాకతీయ పరిపాలన ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క మేజర్ సిటీస్ అంటారు కదా, ఇప్పుడు మన మేజర్ సిటీస్లో ఎట్లయితే హబ్బు పెడతారో, మెయిన్ బ్రాంచ్లు పెడతారో, అలానే సో మేజర్ అప్పుడు ఉన్నటువంటి గ్రామాలలో సో ఇలా గుళ్ళు, గోపురాలు, అన్ని ఫెసిలిటేషన్స్ అవన్నీ ఉండేది అన్నట్టు. చూస్తున్నారు కదా, దూరం చూపిస్తాను, అంత దూరం ఉన్నాయి కదా. అక్కడ కూడా ఒక టెంపుల్ చూడండి, మనకు అక్కడ అది కూడా ఒక టెంపుల్. ఇంత అద్భుతమైన టెంపుల్ అండి. ఇక చూడండి ఎంత అసలు పోల్ అనేది ఎట్లా రాతి పోలతో రాతితో తయారు చేసినట్టు పోల్ అన్నట్టు. సో ఈ పలకలు మాత్రం డ్యామేజ్ కావడం జరిగింది చూడండి. దీని కింద ఉన్నటువంటి స్లాబ్ డ్యామేజ్ కావడము, ఇదంతా ఎంత అద్భుతమైందో చూడండి. చాలా వరకు ఇంత పోయిన వర్షాకాలంలో రావడం జరిగింది, కానీ ఈ వర్షాకాలం అప్పుడు చెట్లు చెదలు ఇవన్నీ బాగా చిత్తడి ఉండడం వల్ల అప్పుడు కవర్ చేయలేకపోయినా. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఏమన్నా ఉన్నా సారు దేవుడా, ఎవడో కానీ ఇవన్నీ నాశనం చేయడానికి, ఇవన్నీ పలగొడడానికి చేతులెట్టి వచ్చినాయి, కానీ భగవంతుడా 1 2 3. సో మనము అక్కడికి కూడా వెళ్తాము.
ఇగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ బ్యాక్ సైడ్లో కూడా ఇగో బ్యాక్ మనం మొత్తం చూపిద్దాము వీళ్ళంత వరకు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ సైడు మనకు ఈడ గ్రామ పంచాయతీ వారు ఇక్కడ ఎవరో కానీ ఇక్కడ ఎవరైతే ముందున్న వాళ్ళు మాత్రం కొద్దిగా కేరింగ్ మాత్రం చేసుకుని అంత ఉన్నంత వరకు చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా. ఈ వీటికి మన కాకతీయులు అంటేనే ఫౌండేషన్ అనేది లేకుండా పయనించాలి కానీ ఇప్పుడు మనకు రామప్ప అంటాం కదా. సో రామప్పలో ఎట్లా ఉంటుంది దృశ్యాలు సేమ్ టు సేమ్. సో ఇక్కడ కూడా చూడండి ఎంత వెడల్పులో మంచి ఎకరం గుడికి మాత్రం ఎకరం అంత ఉన్నది. ఎకరం కూడా ఉండొచ్చు. మంచి వెడల్పును చూడండి. సో ఇదంతా 3 గోపురాలతోటి మంచిగా 3 శివలింగాలతోటి మంచిగా త్రికోటేశ్వర శివలింగం అనేటట్టు మాదిరిగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి టెంపుల్ మాత్రం నాశనం చేయడం జరిగింది. వాళ్ళకు చేతులు ఎట్లా వచ్చినప్పుడు నా కొడుకులకు మస్తు వాడు అన్నం తింటాడా మలం తింటాడా అర్థం కావట్లేదు నాశనం చేసిన వాళ్ళకు. కానీ నేను ఒక హిందువుగా సో అక్కడికి మాత్రం చాలా డేంజర్గా కనబడుతుంది. అదైతే ఘోరం చూద్దాం, ట్రై చేద్దాం కవర్ చేయడం కోసం. మరి దాని పరిస్థితి ఎట్లున్నదో పోవడం అయితే మన బాధ్యత. ఒకసారి అయితే పొయ్యి అయితే వద్దాము దారి ఉంటే, లేదు అంటే రిటర్న్ టు హోమ్. కానీ ఇగో చూడండి ఎంత జంగల్ ఎట్లా కనబడుతుందో. ఓ మై గాడ్ చూడండి బ్రో ఎట్లా కనబడుతుందో. ఆడికి వెళ్దామంటేనే సురు అనేటట్టు ఉన్నది భయంకరంగా. అట్లా ఉన్నది అన్నట్టు మన పరిస్థితి, మన గుళ్ళ పరిస్థితి ఇప్పుడు. మన ఇంట్లో ఒక ఉప్పలమ్మను పెట్టుకుంటేనే, మైసమ్మను పెట్టుకుంటేనే, ఏదైనా పెట్టుకుంటేనే మనం ఎంత ఆడంబరంగా ఎంత ఆనందంగా చేసుకుంటాము. ఇగో చూడండి వీటికి ఆ చుట్టుపక్కల ఫెన్సింగ్ చూడు, పెద్ద రాళ్ళతోటి మంచిగా కోటకు ఎట్లయితే రాళ్ళు కడతారో కోటరాలు అత అందంగా మంచిగా నీట్గా చేయడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్స్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత గట్టిగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే, పరిపాలన విధానం ఎంత గట్టిగా ఉంటే అంత అన్ని విధాలుగా ఉంటుంది అన్నట్టు. చూడండి వ్యూవర్స్, చూపిద్దాం అనుకుంటున్నా. ఇయాలటికి వచ్చింది నేను చూపించేది ఇది ఇయాల టెంపుల్. సో వెళ్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఒక్కొక్క మెట్టు మాత్రం ఫీట్ బాగున్నాయి గట్టిగానే మంచిగా. హర హర మహాదేవ. అయ్యో స్లోపు కరెక్ట్ లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ గెస్ట్ హౌస్ మాదిరిగా అయిపోయింది. ఇగో మందుబాబులకు మాత్రం మంచి అడ్డా అయిపోయింది. ఇగో ఏమన్నదా ఇది గుడియా లేకపోతే రెస్టారెంటా రీసార్టా అనేటట్టు మొత్తం ఎట్లా పడితే అట్లా వాడుకోవడము, ఎట్లా పడితే అట్లా యూజ్ చేయడం, డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ నంది తలకాయ పెట్టేసి ఏందో సారు, అయ్యా శంకరా ఏంది నంది పరిస్థితి ఏమని చెప్పాలి. ఈ మంది తల అయితే అసలైన మొండమేది. చూస్తున్నారు కదా ఇది అంటే మన పరిస్థితి, మన హిందువుల యొక్క పరిస్థితి. మనము ఒక దేవుడికి అంటే ఒక రాయికి పసుపు కుంకుమ బొట్టు పెడితేనే దాన్ని కాలు కడుక్కోకుండా స్నానం చేయకుండా ముట్టుకోలేము. అంత విలువగల మనుషులం మనము హిందువులము. అలాంటిది ఒక నంది యొక్క విగ్రహం తలని నరికిపరేసి మొండం అనేది ఎక్కడున్నో తెలియదు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి. చూడండి స్వామి, అల్లంత దూరంలో చూడండి. పోదామంటే అంత దూరం నాకు ఒక్కనే అయిపోయినా. ఇదిగో చూడండి శివలింగం కింద పడి ఉన్నది మొత్తం చీకట్ల. లోపలికి పోదామంటే ఏముంటుందో ఏది ఉంటుందో. ఇక్కడికి కట్టడాలకు మాత్రం చాలా చెక్కినటువంటి శిల్ప కళాకారులు మాత్రం హైట్స్ ఆఫ్ రా దొర ఎవరో కానీ కాలు మోకాలరా తండ్రి కళాఖండాలు చెక్కినటువంటి ఆ కాలంలో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ గుళ్ళ యొక్క శిల్ప కళాకారులకు మాత్రం మొక్కాలి. చూడండి ఎంత అద్భుతంగా అంటే అద్భుతంగా. ఓపిక, మనుషులకు సహనము, మనిషికి ఒక తీరుగా ఒకటి అసలు అదృష్టము. ఏందబ్బా ఏమి కానీ నాశనం చేయడానికి ఎట్లా దొరుకుతుందిరా బాబు.
సార్ ఎవరైనా పర్లే చెక్ చేసేటప్పుడు మాత్రం వెనుక పైన కింద చూసుకోండి. ఇగో చూడండి. సో శివలింగం చూడు, నామరూపం లేకుండా ఏంది ఆ బొంద తీసిర్రు, అది నరికి మొత్తం తవ్విర్రు, అవన్నీ చేసిర్రు. దేవుడా, ఏం దొరికాయని తవ్వుతారా బాబు? దొరికినాయా మరి? దొరికిన తర్వాత మళ్ళీ పూడ్చొచ్చు గారా? ఇదేనా? ఏదో ఎవడో ఒక మాట చెప్తాడు, రాజులు గుళ్ళల్లో గోపురాలలో అవి ఇట్లా వీటిలో డబ్బులు పెడతారంటే నిజంగా పెడతారనుకుంటే అట్లా పెట్టయితే అంత పెట్టుబడి పెట్టేసి గుడి ఎందుకు కడతారు? గుడి నాశనం చేయడం కోసమా తీసుకునేది? కొన్ని గుళ్ళు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కానీ అన్ని గుళ్ళల్లో కాదండి. మీరు గుళ్ళల్లో డబ్బులు ఉంటాయి, గుళ్ళల్లో నగలు ఉంటాయి, గుళ్ళల్లో వజ్రాలు వైడూర్యాలు ఉంటాయని ఎవడు చెప్పిండో కానీ అన్ని గుళ్ళకి మాత్రం ఇదే పరిస్థితి తీసుకొచ్చేటారు. ఇక్కడ చూడండి, ఇంకా ఘోరం అంటే ఘోరం. ఇగో ఎలా ఉన్నదండి. అబ్బా, వ్యూవర్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు కామెంట్స్ కంపల్సరీ పెట్టండి ఈ వీడియో పెట్టగానే, మీ యొక్క అభిప్రాయాలను. మీ యొక్క ఇదిగో ఒక కాకతీయుల కళాకారుల చేతిలో చెక్కబడినటువంటి మన దేవాలయం. సో పురాతన దేవాలయాల్లో ఇదొక దేవాలయం అండి. ఇక చూడండి, ఇక్కడ మట్టి ఇసుక తిప్పలుగా పడిపోయినది. అంటే ఇసుక తిప్పలుగా కాదు సారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్ద కుప్ప ఎందుకు? అక్కడ ఉన్నటువంటి కుప్పని తీసి మట్టి తీసి ఇందులోకి వేసిరన్నట్టు. సో కొద్దిగా వెనుక ముందు చూసుకొని ముందుకెళ్ళండి, ఎందుకైనా పర్లేదు. ఇగో చూడండి, ఎవరో కానీ ఇగో బొందలు లోపల మాత్రం బొంద గట్టిగానే తీసిరు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. చూడండి, దుర్మార్గులు తీసినటువంటి బొందలు. స్వామి శంకర హరహర మహాదేవ, ఇవా మనం చూడాల్సుకున్నది? ఇట్లా వాడని చూస్తే ఈ సోమరితనం, ఈ పనికి మాలినతనం, ఈ నైపుణ్యం లేదని, అదాన్ని ఇది లేదని, ఇదని దొంగనా కొడుకులు ఇవన్నీ. ఇండియానా జాన్స్ అంటారు కదా సినిమాలు, ఇండియానా జాన్స్ 1 2 3 4 5 6 వెళ్తే మంచి డబ్బులు దొరుకుతాయి, నగలు దొరుకుతాయి, బంగారం దొరుకుతాయి, అది దొరుకుతాయి, ఇది దొరుకుతాయి అనుకుంటారు. ఏం దొరుకుతుంది? అదే కష్టం బయటపడే అయితే నీకు పని దొరుకుతుంది, నీకు మర్యాద దొరుకుతుంది, నీకు విలువ దొరుకుతుంది. చివరికి వచ్చారికి ఇంత మంచి కళాఖండాలు ఉన్నటువంటి మంచి విలువ కలిగినటువంటి టెంపుల్ని మాత్రం నాశనం చేసినవే. సో ఇదేనా మేము ఎక్స్పెక్ట్ చేసిన భారతీయుడో భారతీయురాలో మరి ఎవరో కానీ, ముసలోడో వయసుడో పడుసోడో మరి ఎలాంటోడో కానీ గింత అన్యాయమా? గింత దారుణమా? అసలు నాకైతే ఇది చూడడానికి నాకు కన్నీళ్ళే తక్కువ నాకు చెప్పాలంటే. ఏంది ఇది? నంది తల. అసలు నంది ఏది అంటే నంది కింద ఉంటుందనా? ఈ ఎక్స్పెక్టేషన్స్ చెప్పింది ఎవరు జాతకం చెప్పారో, ఎవరేం చెప్పారో, ఏమైనా మ్యాపులు దొరికినాయా? మ్యాపులలో చూసి ఏమైనా చేస్తున్నారు? ఇక్కడైతే మొత్తానికి వెళ్ళేది ఇటైతే గుడే మొత్తం కింద పడేసి పరేసారు కదా. తొవ్వి పరేసి అది చేసి ఇది చేసి పరేస్తే గుడే మొత్తం కింద పడిపోయింది. చూడ ఎంత మంచిగా ఖండాల శిల్ప కళాకారులు ఎంత మంచిగా చెప్పుకోబడింది. ఎలాంటి మిషనరీస్ లేని టైంలో కూడా చూడండి, ఇగో వ్యూవర్స్ చూడండి ఒక సైడు. బాబా అప్పుడప్పుడు యూట్యూబర్స్ కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి గుళ్ళకు కూడా మనం చూపించాలి, డీటెయిల్డ్గా చూపించాలి. ఎంత డీటెయిల్గా చూపిస్తే అంత మంచిది. అదే ఇప్పుడు ఈ గుడి ఎంత ఉండేదైతే ఇప్పుడు సమ్మక్క సారక్కకు ఇలా ములుగుకి వెళ్ళేవాళ్ళు, అటు ఇటు వెళ్ళేవాళ్ళు సేద తీర్చుకోవడం కోసం గుడికి దర్శించుకోవడం. ఇక్కడ ఒక ఆర్థికంగా అయినా పర్లే, మానసికంగా మనం వచ్చిపోయేటువంటి ప్రయాణికులు మానసికంగా అయినా పర్లే రెస్ట్ తీసుకోవచ్చు, కొద్దిగా ఫిజికల్గా ఆరాంగా పడుకొని అటు పక్కకు చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ తిరుగుబట్టచ్చు. సో ఇక్కడ చూడండి, ఏందో మరి ఇది ఏంటిదో, తిండో గిండో మరి ఏ జంతువుదో మరి ఇది ఏంటిదో తెలియదు, కానీ వీడైతే ఒకటి గలీజ్గా ఏదో చిన్న అవుతున్నది. సో మరి ఏదున్నా పర్లే, ఇక్కడ గుడి మాత్రం ఇంత అద్భుతమైన గుడిని మాత్రం నాశనం చేయడానికి ఎవడో రాక్షసుడు కొత్తగా పుట్టనవసరం లేదు. రావణసూరుడు లెక్క మనమే పెద్ద రావణసూరులం, రాక్షసులము. మనం ఈ గుళ్ళను కోపురాలను నాశనం చేయడం కోసం పుట్టిరనుకుంటాం. మీ అమ్మకి తెలితే మాత్రం కంపల్సరీ కడుపులో ఉన్నప్పుడే నేను ఒకటి వడ్ల గింజ కడుపులు మింగేసి నేను చంపేసేది. కానీ నువ్వు ఇంత దుర్మార్గం అని తెలియదు మీ అమ్మకు, మీ నాన్నకు.
ఏంటి మా మేడం ఉండలేక వచ్చేసింది, భయమయ్యవచ్చు. సో చూడండి ఎంత అద్భుతమైన టెంపుల్ అండి. ఏందండి ఒక్క పిల్లర్ కొనడానికి ఈ కాలంలో లక్షలు లక్షలు ఖర్చు పెడతాను, లక్షలు లక్షలు వ్యయం చేస్తాను, కోట్ల బడ్జెట్ పెట్టేసి ఒక గుడిని కడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టేసి, అంటే పెట్టుబడి కాదు, పెట్టుబడి అంటే ఒక దానికి ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి యాదాద్రిని ఎంత డెవలప్మెంట్ చేసినాం. అందులో ఒక రాయి విలువ చూసుకోండి, ఇక్కడ ఒక రాయి విలువ చూసుకోండి, ఎంత విలువ కట్టవలసినది. సో మనం అప్పుడప్పుడు అనుకుంటాం, మాట్లాడుతుంటాం కదా, అమెరల్డ్స్ అండి, రేబాన్స్. వన్ సెకండ్, మనం దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దిగాలి. ఇగో చూడండి, అడ్వెంచర్స్. మనము అప్పుడు గోవిందరాజు గుట్ట కాడ కూడా గుహలో దిగినప్పుడు కూడా సేమ్ టు సేమ్, ఇంకా ఇంతకంటే డేంజర్ ఉన్నది. ఇగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి. ఇగో చూడండి, ఈ గుడి ఇంకా వెడల్పు ఉండండి. సో ఆ గుడి కంటే ఈ గుడి అసలు వరండా ఇవన్నీ ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. సో ఇంకా నీట్గా చేయాలండి, ఇది నీట్గా చేసి అసలు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి చేస్తే మాత్రం నెంబర్ 1 టెంపుల్ అవుతుందండి ఇది. సో ఇక్కడ మాత్రం ఈ గుడికి మనకు శునకమే కావాలండి, ఈ శునకమే సాక్ష్యం, ఇక్కడ శునకమే కావాలండి. ఇలా ఉందండి. ఇక్కడ నేను కవర్ చేయడం కోసం అని వచ్చిన, చూడడం కోసం. అసలు ఇంతకుముందే రావాల్సింది, అప్పుడు బాగా ఇంకా ఇంతకంటే ఘోరంగా జంగల్ ఉండే. ఇక్కడ జంగల్ కటింగ్ చేసిరు మొత్తం పూర్తిగా చేస్తే మాత్రం చూడండి, మనం దూరంగా ఉన్నటువంటి టెంపుల్, మనం ముందు కవర్ చేసినటువంటి టెంపుల్ శివాలయం, అది కూడా శివాలయందే, కానీ దాన్ని బట్టి రెండింటిని బట్టి విశిష్టత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది దేనికి సంబంధించింది, ఇది దేనికి సంబంధించింది అనేది. ఈ మధ్యలో మాత్రం ఒకటి ప్లేస్ ఉందండి. ఇగో అక్కడ కూడా రాతితోటి గోడ కట్టించినటువంటి కొద్దిగా రాళ్ళతోటి ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆనవాళ్ళు ఇది కట్టబోసారు. దానికి డిఫరెంట్గా ఉన్నాయండి. ఇగో చూడండి, అప్పుడు శాస్త్రం, విజ్ఞానం, ఈ పద్ధతులు, సంప్రదాయాలు ఉంటారు కదా. చూడండి, 1 సెకండ్, ఇగో కాలు కాంచెలు, ఆ కాలు వరకు 4 ఫీట్లు, 4.5 ఫీట్లు ఉంటాయి. 4.5 ఫీట్లతోటి రాళ్ళను చూడండి, 4.5 ఫీట్లతో రాళ్ళతోటి మంచిగా పెద్ద ఫెన్సింగ్. అదో ఘోరం అంటే ఘోరం అండి. ఎంత పెద్ద అఖండమైన మన టెంపుల్ చూడండి. అసలు దీన్ని కాపాడుకుంటే మాత్రం, దీన్ని అసలు రక్షించుకుంటే, ఇప్పటికైనా పర్ల అవకాశం ఉందండి. ఇప్పటికైనా పర్ల మరమ్మతులు చేపించి ఒక స్టాండ్ బైగా మనం నిలబెట్టుకుంటే మాత్రం దీన్ని నెంబర్ 1గా చేయొచ్చండి. ఎందుకంటే స్థల పురాణాలు అంటారు కదా, ఈ పురాణంలో మరి ఈ పూజలు అందుకుంటే కంపల్సరీ కొన్ని పవర్స్ అనేది ఆ స్థలంలో ఉంటాయంటారు కదా. సో ఆ విధంగా మనం కూడా కొన్ని నిలబెట్టుకోవాలి, సంపాదించిన దాంట్లో. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినట్టు. 1960 మరి 1960 కాదబ్బా, ఇది 1100. 1960లో దీన్ని మనకు పురావస్తు శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు అన్నట్టు. చూడండి వ్యూవర్స్, చివరికి వెళ్ళే ముందు నేను ఈరోజు వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికింది నా భైరవుడు, కాల భైరవుడు. అలానే ఈ గుడి మాత్రం నాకు కూడా అవకాశంగా, అదృష్టంగా భావించి ఈ ఎపిసోడ్ని నేను పెట్టడం జరుగుతుంది. భైరవ, బాయ్ భైరవ, మై వైట్ భైరవ, వేస్తా బాయ్. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, ఆ రోజుల్లోనే ఒక గేట్ అనేది ఒక మాదిరిగా చూడండి ఎంత లావు ఉన్నదో. 6 ఫీట్లతో ఏర్పాటు చేయడానికి రాతి గోడలు చూడండి, రాతి గోడలు.